హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్. నేను మీ కళ్యాణి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎన్నో పోషకాలు దాగి ఉన్న ఫూల్ మక్నాతో కారం పొడి చేసి చూపిస్తున్నానండి. చేసుకోవడం చాలా సింపుల్, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కారపొడి ఇడ్లీ, దోశ, రైస్ ఇలా దేనిలోకైనా తినొచ్చండి. ఒక్కసారి చేసుకుని పెట్టుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. మరి ఈ ఫూల్ మక్నా కారపొడి ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే పప్పు మాడిపోతుందండి, స్మెల్ మారిపోతుంది, టేస్ట్ కూడా మారిపోతుంది. వీలైనంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోండి. పప్పు అయితే కలర్ చేంజ్ అయిందండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఈ పప్పుని ఒక ప్లేట్లోకి తీసుకుని కంప్లీట్గా చల్లారనివ్వండి. ఇదే కడాయిలో ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఒక పెద్ద సైజు బౌల్ వరకు ఫూల్ మక్నాని వేసుకోండి. క్వాంటిటీ ప్రకారం అయితే 50 గ్రాముల వరకు వేస్తున్నానండి. 50 గ్రామ్స్ వరకు ఫూల్ మక్నాని వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 లేక 2 నిమిషాలకు మించి పట్టదండి ఫ్రై చేసుకోవడానికి. ఆల్రెడీ కడాయి వేడిగా ఉంది కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు. 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫూల్ మక్నాలో మనకి అధికంగా ఫైబర్ ఉంటుంది, మెగ్నీషియం, పొటాషియం, మన శరీరానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఉన్నాయండి. ఏ విధంగా చూసుకున్నా కూడా ఒక బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. రెగ్యులర్గా పిల్లలకైనా పెద్దలకైనా ఒక్క ముద్దలో ఈ కారపొడి వేసి పెట్టండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇవి కూడా వేగిపోయినాయండి, ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. వీటిని కూడా కంప్లీట్గా చల్లారనివ్వండి. ఇదే కడాయిలో మరొక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోండి. ఒక 10 నుంచి 15 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. బాగా కారంగా ఉన్న మిరపకాయలు అయితే ఒక 10 వరకు వేసుకోండి. కాస్త కారం తక్కువగా ఉన్న మిరపకాయలు అయితే ఒక 15 వరకు చూసుకుని వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే ధనియాలు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ కడాయి వేడిగా ఉంది కాబట్టి ఎక్కువ టైం పట్టదండి. ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ ఎండుమిర్చి ధనియాలు కూడా కంప్లీట్గా వేగిపోయినాయి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి. మన ఫూల్ మక్నా అలాగే ఎండుమిరపకాయలు, పప్పులు కూడా కంప్లీట్గా చల్లారిపోయిన ఒక మిక్సీ జార్లోకి ముందుగా ఈ ఫూల్ మక్నాని వేసేసుకోండి. అలాగే ఫ్రై చేసుకుని చల్లారి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, పప్పులు కూడా వేసేసుకోండి. ఈ కారపొడిలో వెల్లుల్లి రబ్బలు కూడా చాలా టేస్ట్ని ఇస్తాయి. కొంచెం వెల్లుల్లి రబ్బలు ఇష్టంగా తినేవాళ్ళు ఒక 10-15 వరకు వేసుకోవచ్చు. నేనైతే ఒక 5 to 6 క్లేవ్స్ వరకు వేస్తున్నాను. కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండు రుచి కోసం వేసుకుంటున్నాను, వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేవచ్చు. చాలా తక్కువగా వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. రుచికి తగ్గట్టుగా ఉప్పును కూడా వేసుకోండి. నేను ఇక్కడ రాక్ సాల్ట్ వాడుతున్నానండి, కల్లుప్పు అంటాం కదా, ఆ ఉప్పు వాడుతున్నాను. మిక్సీ పట్టుకుని వేసుకుంటున్నాను. వీటన్నిటిని కూడా మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. చూసారు కదా, గుమ్మగుమ్మలాడే ఫూల్ మక్నా కారపొడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. దీన్ని ఒక ఎయిర్ డబ్బాలో స్టోర్ చేసుకుని మనకి 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తిన్నారంటే అమృతంలాగా ఉంటుంది. ఇడ్లీ, దోశ, పునుగులు ఇలా దేనిలోకైనా తినొచ్చండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ప్రతిరోజు పిల్లలకైనా పెద్దలకైనా ఒక్క ముద్దలో ఈ కారపొడి వేసి పెట్టండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, అన్ని పోషక విలువలు కలిగి ఉన్న వెరీ హెల్దీ రెసిపీ ఫూల్ మక్నా కారపొడి ఎలా తయారు చేసుకోవాలో మరి మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.